అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఒక్కసారి యువ సమాజం నా మాటలని విని ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాలని మనం ఒకసారి ఆలోచిద్దాం. రేపు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్దామని నా యొక్క తాపత్రయంతో ఈ మాటలను మాట్లాడుతున్నాను. మొన్న చూసాం కవిత గారి అరెస్ట్. జాగృతి సంస్థ పేరుతో కల్చరల్ ఎథిక్స్తో స్థాపించి తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. కానీ దాని తర్వాత తను చేసినటువంటి విషయాలను చూస్తుంటే కల్చరల్ ఎథిక్స్ని తానే మరిచినట్టు మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీరు సీఎం అయితే ఏం చేస్తారంటే లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నది. కానీ ఈరోజు లిక్కర్ మాఫియాకి ఒక అడ్డాగా తన పేరు రావడం అనేది ఎంతవరకు నిజమో అబద్ధమో లేదా వాస్తవమో అవాస్తవమో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే కవిత గారి చార్టెడ్ అకౌంట్ బుచ్చిబాబు గారు తన సన్నిహితులు సౌత్ గ్రూప్గా ఏర్పడి వారి పాత్ర ఉందని చెప్పేసి ఈడీ నోటీసులు పంపడం, మొన్న అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లున్నాయి నాయకుల మాటలు అంటే వారు చెప్తే నిజాలు అని నమ్మేటట్టుగానే ఉన్నాయి తప్ప వారి యొక్క చేష్టలు మాత్రం అన్ని దొంగ పనులాగా అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నామా? నేర నిరూపణ గాంధీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారన్నా అని అనొచ్చు. కానీ దాంట్లో వారి పాత్ర ఉందని చెప్పేసి మన కళ్ళకట్టుగా వారి యొక్క అనుచరుల యొక్క భాగవతాలు బయటపడుతూ ఉన్నాయి. వారి యొక్క జీవితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారు 10 ఏళ్ల క్రితం వారు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు వాళ్ళ ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా హింసించారు, వారు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి కవితలు కాకూడదంటే మనం ప్రజాస్వామ్యాన్ని తెలుసుకోవాలి. వారికి మనము ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పాలి. ఇలాంటి వ్యక్తులని ఈ ప్రజాస్వామ్యం నుంచి మనం దూరం చేయాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రాబోయే ఎలక్షన్లో ఒకవైపు కవిత గారి అరెస్ట్ను చూస్తూ ఉన్నాం. అలాగే భాజపా ఈరోజు 3.0 అంటుంది, వికసిత్ భారత్ అంటుంది. చాలా సంతోషం. వికసిత్ భారత్ అంటుంది. వికసిత్ భారత్లో మనం అందరం ఉండాలని మనం కోరుకుంటాం. ముఖ్యంగా నూనుగు మీసాలు ఉన్నటువంటి భగత్ సింగ్లు, వీర శివాజీలు, ఒక అబ్దుల్ కలాంలు, ఒక షేయబుల్లా ఖాన్లు ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆ యొక్క ప్రభుత్వం లేదా ఆ పార్టీ కల్పిస్తూ ఉన్నదా? లేని పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక తేజస్వి సూర్యని ఒక ఎంపీగా చేసి అతని లాంటి వ్యక్తులను మేము తయారు చేస్తున్నాం అంటున్నారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎన్ని తేజస్వి సూర్యాలు పుట్టుకొచ్చారు, ఎంతమంది తేజస్వి సూర్యలాగా ఎంపీలు అయ్యారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను మోడీ గారి భక్తునే. మోడీ గారిలాగా ఒక నీతి నిజాయితీతో డిసిప్లిన్గా వర్క్ చేయాలి, వారిలాగే నేను కూడా చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తూ ఉన్నారా? ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్లో ఒక పార్టీలో మెంబర్షిప్ లేని వ్యక్తికి ఈరోజు వారు టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సబాబు? మొన్నటి వరకు ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సబాబు? నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి జితేందర్ రెడ్డికి ఒక ప్రభుత్వ సలహాదారుని ఇవ్వడము ఎంతవరకు సబాబు? ఒకసారి ఆలోచించండి. ఈ జాతీయ పార్టీలు బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్గా ఉండి ఆ వ్యక్తి కూడా ఈరోజు ప్రజాస్వామ్య విలువలు మాట్లాడి ప్రజాస్వామ్య విలువలు మర్చిపోయి ఈరోజు మనని హింసించినటువంటి ఆ వ్యక్తి దగ్గర జాయిన్ కాబోతా ఉన్నారంటే వారి యొక్క వ్యక్తిగత స్వలాభాల కోసమే ఈరోజు వారు ఈ విధంగా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ నుంచి నేను ఒక ఓటర్గా అడుగుతా ఉన్నాను, మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారే, ఇలాంటి వ్యక్తులకు మీరు సీట్లు ఇస్తున్నారు. ఆ సీట్లు ఇస్తుంటే యువకులు ఏమనుకుంటున్నారు తెలుసా? మీరు డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారా అని చెప్పేసి వారందరూ ఆలోచిస్తున్నారు. ఇవి పటాపంచలు చేయాలంటే ఇక్కడైనా సమయం ఉన్నది. అలాంటి వ్యక్తులకి టికెట్లు వాపస్ తీసుకోండి. చిట్ట చివరన నీ జెండాని కొన్ని సంవత్సరాల నుంచి మోస్తూ లేదా నూనుగు మీసాల నుంచి నీ జెండాను మోసినటువంటి ఆ యువకునికి మరో తేజస్వి సూర్యని తయారు చేయండి. వారికి టికెట్లు ఇవ్వండి. వారిని పార్లమెంట్లో కూర్చోబెట్టండి. 17 స్థానాల్లో ఈ యువకులకి ఒక 8 నుంచి 9 పార్టీలకు అతీతంగా సీట్లు వేయండి. అప్పుడు మీరు డబ్బులకు అమ్ముడు పోలేదు. నిజంగా ఈ వికసిత భారత్లో యువ వికసితంతో ఈ విశ్వగురువుగా ఈ భారత్ చేయాలనే ఆలోచనని మేము నమ్ముతాం. కానీ అలాంటి ఆలోచనలు ఈరోజు మీరు ఎందుకు చేయట్లేదు? ఒకవైపు 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. ఎందుకు కూలగొట్టాలి? మీకు ప్రజలు ఏమైనా ఓట్లేసి మీకు ప్రభుత్వాన్ని ఇచ్చిరా? ఇవ్వలేదు కదా.
ఇయ్యనప్పుడు మీరు ఇంకా శ్రమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి చేయకుండా ఇట్లా చేస్తే ప్రజలు రేపు బుద్ధి చెప్తారు. ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గేట్లు తెరుస్తామంటున్నారు. ఎందుకు తెరవాలండి? దొంగలకు గేట్లు మూసేయండి, జైలు గేట్లు తెరవండి, వాళ్ళని జైళ్ళల్లో పెట్టండి, అప్పుడు మేము నమ్ముతాం. కానీ అలాంటి ఆలోచన మీరు చేయట్లేదు. తస్మాత్ జాగ్రత్త. ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూని చేయాలని చూస్తే మాత్రం మేము దాన్ని సహించబోము. ప్రజాస్వామ్య విలువలను పాటించాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉన్నది. అలాంటి విలువలను రాజకీయ నాయకులు పాటించకపోతే బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా యువకుల మీదనే ఉన్నది. సుమారుగా 1.8 crores కొత్త ఓటర్స్ ఇప్పుడు ఈసారి ఓటు వేయబోతా ఉన్నారు. సుమారుగా 96 కోట్ల మంది ఈసారి ఓటు వేయబోతా ఉన్నారు. 96 కోట్ల మంది 100కి 100% ఓటింగ్ జరిగి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఆ ఓటింగ్లో కూడా మనకి అందుబాటులో ఉండి మనకు సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేసినటువంటి వ్యక్తులకే మనం ఓటు వేయాలి. మన ఓటుని మనం తప్పకుండా మన ఓటు విలువను తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఈ ఓటు అనేది చాలా పెద్ద ఆయుధం. దీన్ని మనం తక్కువ అంచనా వేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 18 సంవత్సరాల నుండి ఓటు హక్కున్నటువంటి యువకుడా ఒక్కసారి ఆలోచించు. నువ్వు నడుస్తున్నటువంటి రోడ్డు మీద గుంతలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించు. నీ చుట్టుపక్కల ఎలాంటి అభివృద్ధి పథకాలు నీకు అందినాయి, ముఖ్యంగా ఉచితాల పేరుతో మనని ఏ విధంగా బానిసలు చేస్తున్నారు, సోమరిపోతులు చేస్తూ ఉన్నారు, మనకు ఉద్యోగ అవకాశం లేకుండా నిరుద్యోగులుగానే మనని మిగులుస్తున్నారు, మన యవ్వనాన్ని వాళ్ళు గుంజుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే రాజకీయంలో నాలాంటి యువకులు పార్టిసిపేట్ చేయాలి. ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలవడం కాదు, ఓటు అనే ఆయుధం ద్వారా నిలబడి వారికి బుద్ధి చెప్పాలి. వారి ఓటమికి మనం కారణం కావాలి. అట్లనే సరే వారికి బుద్ధి వస్తుంది. లేకపోతే గుడ్డి గుర్రం లాగా మనము ఎవరైతే ఉండనులే, మనకు కావాల్సింది ఒకటే ప్రభుత్వం అనుకుంటే రేపు మనము ఢిల్లీకి పోయి అర్జీ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు గేట్లు ఎత్తుతున్న ప్రభుత్వం రేపు గేట్లు కూడా మూసేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనము ప్రజాస్వామ్య విలువలతో నాయకుని ఎన్నుకుంటేనే మనం నిజంగా ముందుకు పోగలుగుతాం. కాబట్టి యువకుడా ఒక్కసారి ఆలోచించు. రేపు రాబో ఎలక్షన్లో ఇలాంటి నాయకులకు మనం ఓటేయాలా, లేదా మన మధ్యలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోయి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళకి ఓటేయాలని ఆలోచించుకో.